విమర్శించి టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు పాశమన్న మాట్లాడతారు. సురక్షిదాకర్ వచ్చింది, ఆయన మాట్లాడాలి. మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం దాని గురించి ఆలోచించాలి. తెలంగాణ తెచ్చుకున్నాక అమరుల ఆకాంక్షలు నెరవేరినాయా, పోరాటం చేసిన వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినాయా? మనం కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ కోసం బలైన వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. ఒక్కరి పేరు ఎవరు చెప్తలేరు. బెల్లెల్త్ పేరు చెప్తున్నామా, ఇక్కిరి సిద్ధుల పేరు చెప్తున్నామా, ముక్కా కరుణాకర్ పేరు చెప్తున్నామా, శ్రీరాములు యాదవ్, ఆజమలి, మారోజు వీరన్న, ఇక్కడ ఉన్నాడు సురక్షిదాకర్, అందరూ చూసినాం. గద్దరు 6 తూటాలు కాల్చిరి, దానివల్ల షుగర్ పెరిగిపోయి చచ్చిపోయాడు. 18 మందిని చంద్రబాబు నాయుడు ఒక్క ఊళ్ళో బోడిగిలో చంపేసిండు. తెలంగాణ అన్నులందరూ నయం గేయం కాదు, పోలీసులే చంపారు. అన్నిసార్లు మేము ఉన్నాం. దుఃఖం, ఎంత దుఃఖం భరించాలి. బెల్లెల్తని చంపినప్పుడు, ఇక్కిరి సిద్ధులు చంపినప్పుడు అన్ని చోట్ల మనం ఉంటుంది. అయిపోయింది 2 నిమిషాలే. ఇప్పుడు వాళ్ళని తలుచుకోకుండా మనమే తలుచుకోవద్దు. తర్వాత శత్రువు తెలంగాణకు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంక్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దానికి ఢిల్లీ వాళ్ళు కూడా కారణం. మనం అప్పుడు పిల్లి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీళ్ళు తీసుకొచ్చిండ్రు. దాని అడుగుదారులు తెలంగాణ పరిశ్రమ చంద్రబాబు నాయుడు మూసేసిండు. కార్మికులు ఆందోళన చేసిండ్రు. ఆందోళన తీసుకొని గద్దరు, బెల్లెల్త పాటలు పాడుకుంటూ తిరిగిండ్రు. వాళ్ళందరూ చంపేసి. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇక పాపం సురక్షిదాకర్ పేరు ఎవరు చెప్తలేరు. మనము మొట్టమొదటి పుట్టిన తెలంగాణ, ఇంతకుముందు కేశవరావు గారు చెప్పినట్టు మాది పుట్టిన చేసి తగినంత కేసీఆర్తో వచ్చిండ్రు. కేసీఆర్ ఎక్కడున్నాడు? బెల్లెల్తో చంపినప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? చంద్రబాబు నాయుడు పాఠాలు పిసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? గద్దరి మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు? మేము పెట్టింది మొట్టమొదటి ఐక్య కార్యాచరణ కమిటీ. దాన్ని చీల్చుకుంటూ పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడేసిన కొంత మేధావులు. తప్పు కదా. మేము ఎందుకు అట్లా అంటున్నామంటే, ఏ మేధావులు మీరు? జాతి మేధస్సు జాతి పెంట అయింది. మేధావులు అట్లనే తయారైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే. ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో లేడు. రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాలేదు. ప్రజల వలన వచ్చింది, కళాకారుల వల్ల వచ్చింది. గద్దరు, బెల్లెల్త, ఆ రోజు వీరన్న, అది వేరే 16, అది పాత 46 అది సాయుధ పోరాటం కూడా. తర్వాత ఏమైంది? గూడంజయ్య, గోరలింగన్న, జయరాజు, ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటున్నా వాళ్ళు? ఎవరి పేరు చెప్తుండ్రా? విమలక్క, ఎవరి పేరు చెప్తుండ్రు? ఎవరి పేరు చెప్తలేరు. కళాకారుల పేరు చెప్తు. వాళ్ళు ఊళ్ళో గజ్జగట్టిండ్రు, తిరిగిండ్రు, కష్టపడరు, బీపీ పెంచుకున్నారు, హాస్పిటల్ పాలైనరు. జయరాజు అయితే ఇప్పటికీ పక్షవాతం వచ్చి కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఇది వాళ్ళకి ఏం రిలీఫ్ ఉంది? ఏం రిలీఫ్ లేదు. అసలు వాళ్ళ పేరు చెప్తలేము, వాళ్ళు చెప్పుకుంటలేరు. పులిని చంపిన బాలభద్రరాజు బాలనాగమ్మ కథలా చెప్పుకోడు. పేరుగాడిపోయి నేనే అని చెప్తారు, రాజు అవుతాడు. పేరుగాడు రాజు అయ్యిండు. ఇప్పుడు చేయవలసిందో గోవర్ధన్ ఉన్నాడు, పెద్ద పోరాటం. నేను కూడా కేశవరావు మీద చెప్పులు పడేప్పుడు నేను కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. ఏమి నా మీద చెప్పులు పడుతున్నాయి? పడతాయి. నేర్నాల కిషోర్ పేరు అని చెప్తుండ్రా? ఎవరి పేరు? ఆ రోజు మిలియన్ మార్చిలో కొట్టుకుంటూ తీసుకుపోయారు ఆటలు పాడినది. మిలియన్ మార్చి నుంచే పాపం మనం పోయి వాళ్ళ దగ్గర పోయి చెప్తాం. ఇట్లా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఆ ఆశయాలు ఏం నెరవేరలేదు. తెలంగాణ కాళ్ళు మొక్కుతుంటాడు, వాడిని నడుస్తుంటుంది, వాడిని కాళ్ళు మొక్కు మండలు మొక్కుతుంటాడు. ఎట్లా? అందుకనే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మళ్ళా ఇంకో తెలంగాణ ఉద్యమం రావాలి. అప్పుడు మనం పోరాటం చేసింది మిత్రుడు చెప్పినట్టు దొడ్డి కొబ్బరి వాళ్ళంతా చేసింది దున్నేవానికే భూమి అని. దున్నేవానికి భూమి వచ్చిందా? తన్నేవానికే భూమి వస్తుంది.
మొత్తం తనేవంది వాళ్ళదే కదా. అందుకని తెలంగాణ ఏ పోరాటం మనం చేసినామో ఆ పోరాట లక్ష్యాలు నెరవేరలేదు. ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తా, నేను జోకులాగా చెప్తా. రామరావణ యుద్ధం జరిగింది, రాముడు గెలిచిండు, పట్టాభిషేకం జరిగింది. హనుమంతుడు అన్నట్టు నాకెందుకు ఈ అయోధ్యలో ఏం చేస్తాను, అడవికి పోయి కోతి కదా నేను, అడవిలో ఉంటా కదా, అడవికి పోతా. ఏం చేస్తావు అడవిలా? అమ్మారా రామనామ జపం చేస్తా. ఏడాది అడవికి పోయిండు, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, రామ్ 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 అంటూనే ఉండు. ముసలోడు అయిపోయిండు, చెట్టు ఎక్కలేకపోతుండు, పండుగ వేయలేకపోతుండు, తినలేకపోతుండు, ఉపాసం ఉంటుండు. ఎవరో చెప్పినట్టు నువ్వు అయోధ్య పోవా, ఎందుకు? ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్ ఇస్తుండు. పెన్షన్ ఇస్తే ఏమైతే, నువ్వు పైసలు ఉంటే నీకు ఎవడో పండుగ వస్తాడు, మంచిది బాగుందని పోతున్నట. పోతే గేటు దగ్గర ఆపిరాడు అయోధ్యలో. ఎవరా నువ్వు? నేను హనుమంతుని. హనుమంతుడు అంటే ఎవరా? నేను ఫ్రీడమ్ ఫైటర్. ఏం ఫ్రీడమ్ ఫైటర్? అరే నేను సంజీవని పర్వతం మోసుకొచ్చిన. ఈ ముసలోడు కోతి ఈడు మోసుకొచ్చినాడు. నమ్ముతాడట. లేదా నిజంగానే మోసుకొచ్చిన. మరి ఏది ఎఫ్ఐఆర్ చూపించాలి అన్నమాట. ఫ్రీడమ్ ఫైటర్ ఎఫ్ఐఆర్ చూపించాలి, హనుమంతుడు కూడా ఎఫ్ఐఆర్ చూపించాలి. లేదు, చివరికి నువ్వు ఎందుకు పోతున్నావు లోపలికి అన్నాడట, పెన్షన్ కోసం. పెన్షనా? మరి పెన్షన్ అయితే మాకేం ఇస్తావు అన్నాడట. పైసలే కదా, నా దగ్గర ఏముంది, బొచ్చు అన్నాడు. బొచ్చుందా? ఏదో నిజమే, పెద్ద బొచ్చు ఉంది, పైనుంచి కిందాకు ఉంది. ఈ విగ్గులకు చాలా గిరాకీ ఉంటుంది, బొచ్చు నుంచి తీసిన విగ్గులు అయితే ఉంటుంది, ఫైబర్ది మంచిగా ఉంటుంది కదా. అరే పీకండి రా, పట్టుకొని పీకుతా ఉన్నారు ఫ్రెండ్స్. ఓ మొత్తుకుంటున్నాడు, 10 మంది కలిసి పీకేసినారు. గుట్ట లెక్క పడిపోయింది, ఎత్తుంటాడు కదా మనిషి మొత్తం. దీనికి అమెరికాకు పంపిస్తే మస్తు గిరాకు వస్తారు, ఎక్స్పోర్ట్ చేద్దాం రా అనుకున్నాడట. మొత్తం రక్తమైన లోపలికి పోతున్నాడు. పోతుంటే లోపలికి పోతూ చూసుకున్నాడట, మొత్తం రక్తమైన. రామరాజ్యం అంటే గింత దొంగలు ఉంటారా అని కోపం వచ్చి, నేను పోయి రాముడు చెప్తా మీరు ఇంత దొంగలు అన్నట. నువ్వు రాముడు చెప్తావు అని పట్టుకున్నాడట. పట్టుకొని లోపల జైలు వేసినట. ఇంపర్సనేషన్ కేసు, ఎవడో కోతి వచ్చి హనుమంతుని చెప్పుకుంటారని కేసు పెట్టినట. దొంగలందరూ రాముని దగ్గర పక్కన ఉన్నారు, హనుమంతుడు జైలు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. అంత వాళ్ళ అటు ఇటు దొంగలే ఉన్నారు. మనకు ఫైట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మనమే చెప్తలేము వాళ్ళ పేర్లు. మరి అందుకనే మనం మళ్ళీ చేయాలంటే చంద్రబాబు పరిపాలనే కదా మళ్ళీ ఉన్నది. మరి చంద్రబాబు పోతారు కదా, నేను మాటికి నాని శిష్యుని తుమ్మల నాగేశ్వరరావు మాటికి పోయి కలుస్తాడు. మా వెలుగుమెట్ల పేదోళ్ళు తెలంగాణ వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అవుతాడు. అందుకని మళ్ళా మనం చెప్పాలి, ఉన్నది చెప్పాలి. హనుమంతుడు మళ్ళీ సంజీవని పర్వతం తేవాలి, ఈ రాక్షసులను ఎత్తేయాలి, లంకాదానం చేయాలి. అప్పుడే తెలంగాణ విముక్తి అవుతుంది. దానికోసం మళ్ళీ పోరాటం చేద్దాం. మళ్ళీ దొడ్డి కొమ్మల యొక్క గుత్తల సంఘం పెడదాం, ఒకరికొన్ని ఇబ్బందులు కొడదాం, వాళ్ళు లూటీ చేస్తుంటే మళ్ళీ లాటరీలు ఇద్దాం, అప్పుడే అవుతుంది. నమస్కారం. పాషమన్న ప్రతి స్పీచ్ లా ఒక కొటేషన్ ఇస్తాడు. ఇలా కొత్త కొటేషన్ వచ్చింది ఏంటంటే, దున్నేవాడిది భూమి కాదు ఇవాళ రేపు, తన్నేవాడిది భూమి. మనం ఇచ్చిన ప్రతిపాదన కానప్పుడు తన్నేవాడిది భూమి అని మనం లాక్కోవాలి భూములు. అది. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ మాట్లాడాలి. Paris.